మేడారంలో ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అనే వార్త చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది జాతర జరుగుతున్న ఆ సమయంలో. సో దాని మీద జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయిందట. మేడారంలో లైంగిక దాడి ఆరోపణపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్. డెలీనా కోంగ్డప్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీ వేసిందట. సభ్యురాలిగా ఎన్సీడబ్ల్యూ కోఆర్డినేటర్ ఖట్టర్ నేటి నుంచే విచారణ ప్రారంభించాలని ఆదేశం. నేడు మేడారం రాబోతున్న కమిటీ సభ్యులట. మేడారం జాతరలో ఒక బాలిక మీద లైంగిక దాడి జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జాతరలో 13 సంవత్సరాల ఒక బాలిక పైన ఛత్తీస్గఢ్కు చెందిన 5 యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు సుమోటోగా స్వీకరించింది. ఛత్తీస్గఢ్కు చెందిన 5 యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇది సామూహిక అత్యాచారమని వస్తున్న వార్తలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహట్కర్ విచారణకు కమిటీ నియమించారు. ఈ కమిటీకి ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలీనా కోంగ్డప్ అధ్యక్షత వహించబోతుండగా ఎన్సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలుగా వ్యవహరించబోతున్నారు. కమిటీకి సహకరించేందుకు న్యాయవాదిని నియమించాలని ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచే విచారణ ప్రారంభించాలని కమిటీని కమిషన్ చైర్పర్సన్ ఆదేశించారు. ఈ మేరకు గురువారమే కమిటీ మేడారం రాబోతున్నట్లుగా జాతీయ మహిళా కమిషన్ మీడియా సలహాదారుడు శివంగ్ గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనకు దారితీసిన చర్యలపై కమిటీ ఆరా తీస్తుందని, అధికారులు ఇతరులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటుందని తెలిపారు. అయితే మేడారం మహాజాతరలో బాలికపై అత్యాచారం జరిగినట్టు సోషల్ మీడియాలో వదంతులు రావడంతో నార్లాపూర్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారని, ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇదంతా కూడా ఇది ఆరోపణ మాత్రమే, ఇది అసలు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. మరి విచారణ జరగాల, మరి ఏమన్నా దాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నదా లేదా అసలు జరగలేదా? ఏదేమైనా విచారణలో నిష్పక్షపాతంగా విచారణ జరిగినప్పుడే విషయం బయటకు వస్తుంది.